నేను యూత్‌కి నేను ఒకటే చెప్తాను. దయచేసి ఎవరు మ్యారేజెస్ మాత్రం చేసుకోకండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 మంత్ బావుంటది, 2 మంత్స్ బావుంటది, 5 మంత్స్ బావుంటది, కుదిరితే సంవత్సరం బావుంటది. ఆ సంవత్సరం తర్వాత ఒకళ్ళంటే ఈళ్ళకి పడదు, ఈళ్ళకంటే ఆళ్ళకి పడదు, ఒపీనియన్స్ పడదు. ఒపీనియన్స్ అనేది ఆళ్ళ మాట ఈళ్ళు వినరు. ఎందుకొచ్చింది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న విశాఖపట్నంలోని బియ్యం పాలెం దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఆ దారుణమైన సంఘటన గురించి మీకు చెప్పాలంటే కూడా నాకు అదోలా ఉంది. ఎందుకంటే అది దారుణమైన సంఘటన కాబట్టి అసలు ఆ న్యూస్ విన్న తర్వాత నేను అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ గర్భిణీ స్త్రీని తన సొంత భర్త ఎవరైతే ఉన్నారో తన భార్యని గొంతు నుండి చంపేశాడు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడ్డాను అసల. నెక్స్ట్ డే ఇంకొక రోజు ఆగితే ప్రసవం అనమాట. ఆ అమ్మాయికి ఇంకా బిడ్డ పుట్టేస్తది. ఈ డే బిఫోర్ ఇలా ఈ జ్ఞానేశ్వర్ అనే పర్సన్ ఇలా చేశాడనమాట. ఎంత తప్పు ఫ్రెండ్స్ నిజంగా. అంటే ఒక గర్భిణిని అలా చేయడం ఎంతవరకు కరెక్టు? 9 నెలలు మోసి బిడ్డని చూడకుండా అసలు బిడ్డ తను కూడా చూడలేదు. ఆమె కూడా చనిపోయింది. చంపేశారు. ఏదైనా మనస్పర్ధలు గానీ, ఏమైనా వస్తే నెమ్మదిగా సాల్వ్ చేసుకోవాలి గానీ, అలా చంపేసుకుంటారో నాకు అర్థం కావట్లే. అసల గర్భిణీ స్త్రీని చంపడం అనేది చాలా తప్పు. ఏదైనా సరే పోలీసులు జ్ఞానేశ్వర్‌ని అదుపులో తీసుకున్నారు. అతన్ని విచారించిన తర్వాత ఏంటంటే, జ్ఞానేశ్వర్ కూడా ఏంటంటే నిజం ఒప్పుకోవడం జరిగింది. సో, అతన్ని పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఇతనికి తీవ్రంగా అంటే తీవ్రమైన పనిష్మెంట్ ఉంటది. శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఇది మాత్రం చాలా తప్పు ఫ్రెండ్స్. నేను యూత్‌కి నేను ఒకటే చెప్తాను. దయచేసి ఎవరు మ్యారేజెస్ మాత్రం చేసుకోకండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 మంత్ బావుంటది, 2 మంత్స్ బావుంటది, 5 మంత్స్ బావుంటది, కుదిరితే సంవత్సరం బావుంటది. ఆ సంవత్సరం తర్వాత ఒకళ్ళంటే ఈళ్ళకి పడదు, ఈళ్ళకంటే ఆళ్ళకి పడదు, ఒపీనియన్స్ పడదు. ఒపీనియన్స్ అనేది ఆళ్ళ మాట ఈళ్ళు వినరు. ఎందుకొచ్చింది? మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఎంతో బాగా అర్థం చేసుకుంటే తప్ప ఒక నీ పార్ట్నర్‌ని బాగా అర్థం చేసుకోగలను. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే నేను అర్థం చేసుకోగలనంటే మాత్రమే పెళ్లి చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఏదో పెద్దలు చెప్పారు కదా అని, ఏదో టైంకి పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్పి చేసేసుకుంటే ఇగో ఇలాగే జరుగుతది. ఏదైనా సరే గర్భిణీ స్త్రీ చనిపోయింది ఫ్రెండ్స్. అది మాత్రం చాలా బాధపడుతున్నాను నేను మాత్రం. మరి జ్ఞానేశ్వర్ అనే పర్సన్‌కి కఠినంగా శిక్షించాలని చెప్పి నేనైతే పోలీస్ వారిని కోరుతున్నాను ఖచ్చితంగా. కఠినంగా శిక్షించాలి కూడా. ఎందుకంటే అసల చంపడమే తప్పు. అలాంటిది గర్భిణీ స్త్రీని చంపడం మరీ తప్పు. అండ్ చంపింది కూడా సొంత భార్యని చంపాడు. సొంత భార్య, గర్భిణీ స్త్రీ. మరైతే ఖచ్చితంగా దీని మీద పర్ఫెక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు కనీసం న్యాయమేముంది? ఇద్దరు ప్రాణాలు పోయాయి. అతను తన భార్యనే కాదు, తన బిడ్డను కూడా చంపేశాడు. రేపు పుడుతున్నాడు, ఇవాళ చంపేశాడు. నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకండి ఫ్రెండ్స్. దయచేసి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దు. అస్సలు వద్దు. మీకు మేనేజ్ చేసే ఉద్దేశం లేకపోతే కనీసం ఏదైనా ఒక సిచ్యువేషన్ వస్తే తట్టుకునే శక్తి లేకపోతే దయచేసి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకూడదు. ఒంటరిగా ఉండిపోండి పర్లేదు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఆమెని ఇబ్బంది పెట్టి ఇవన్నీ అనవసరం ఇవన్నీని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. రేపైతే నేను పిఎంపాలెం పోలీస్ స్టేషన్‌కో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి కూడా వెళ్తాను. వెళ్ళి కుదిరితే వాళ్ళకి జరిగిందేంటో నేను కనుక్కోవడానికే మ్యాక్సిమం ట్రై చేస్తా. సో రేపు ఖచ్చితంగా వెళ్తాను ఫ్రెండ్స్. మీకు వివరాలు అనేది మీకు క్లియర్ కట్‌గా రేపు చూపిస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీ టాక్స్. బై.